ముంబై ఉగ్రవాద ఘటనలో సైన్యం వెంటనే వారి దగ్గరకు చేరుకోలేకపోవడంతో 175 మంది అమాయక పౌరుల ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవంటోంది భారత ఆర్మీ. జనావాసాల్లో, ఇళ్ల మధ్యలో, భవనాల లోపల దాక్కుని దాడులు చేసే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి డిఆర్డీఓ కొత్త రకం వాహనాన్ని తయారు చేసింది. దీనికి ఏటీవీ అంటే యాంటీ టెర్రరిస్ట్ వెహికల్ అని పేరు పెట్టింది. ఈ వాహనం బరువు సుమారు 3 టన్నులు. దీన్ని ఒకరు నడుపుతూ ఇద్దరు ఆయుధాలు ఉపయోగిస్తూ మొత్తం 3 సైనికులు ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, హ్యాండ్ గ్రెనేడ్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్, అంతేకాకుండా పూర్తి సౌండ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది 7 అంగుళాల ఎత్తున్న మెట్లు కూడా ఎక్కగలదు. ఇరుకైన సందుల్లో, ఇళ్ల మధ్య, బిల్డింగుల కారిడార్లలో కూడా ఇది సులువుగా చొచ్చుకుపోతుంది. కావాలంటే పైనుంచి టాప్ లేపుకొని సైనికులు బయటకు దూకేయచ్చు. దీన్ని బెల్ట్ ట్రాక్, టైరు 2 వర్షన్లలో కూడా డిఆర్డీఓ డెవలప్ చేసింది. ఉన్న చోటనే 360 డిగ్రీలు చుట్టూ తిరగగలదు. ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలు ఏ వైపున ఎంత దూరంలో ఉన్నాయో కూడా కనిపెట్టే సెన్సార్లు దీనిలో ఉన్నాయి.